అగనంపూడి 79వ వార్డు జూబ్లీ హిల్స్ కోడల్లో A1 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జీవీఎంసీ నేతృత్వంలో సమ్మర్ క్యాంపును ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా శారీర దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని అన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో 41 క్రీడలు శిక్షణ ఇస్తారని, ఈ అకాడమీలో కిక్ బాక్సింగ్ పై శిక్షణ ఇస్తారన్నారు. అకాడమీ కోచ్ కొమ్మోజీ అశోక్ మాట్లాడుతూ జీవీఎంసీ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 25 నుండి జూన్ 6వ తేదీ వరకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది. శిక్షణకు వచ్చే విద్యార్థులకు ప్రతిరోజు గుడ్డు, బిస్కెట్లు, చెక్కతో పాటు మంచినీరు అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరికి టీషర్ట్ ఇవ్వడం, శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరుగుతుందని, కావున ఆసక్తి ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. జీవీఎంసీ సమ్మర్ క్యాంప్ 79వ వార్డు ప్రశాంతి నగర్ స్వర్ణ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ జి దిలీప్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 79వ వార్డు టీడీపీ అధ్యక్షులు కర్ణం జగదీష్, బీజేపీ ఇన్ఛార్జ్ కోసూరి తాతారావు, 79వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు మేడిశెట్టి విజయ్, 79వ వార్డు తెలుగు మహిళా అధ్యక్షురాలు గల్లా హనిత, స్వర్ణ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ కేఎన్ సుజాత, మాధవరావు, రమాదేవి, యోగా ఇన్స్పెక్టర్ అనుష్క, శిక్షణ పొందే విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారములు. ఏంటంటే జీవీఎంసీ మంచి కార్యక్రమం చేపట్టింది. ఏంటంటే పిల్లలు ఎండల్లో తిరగకుండా వేసవికాలంలో ఎటు పరిగెత్తకుండా ఇంట్లోనే ఒక 2 అవర్స్ పాటు ప్రాక్టీస్ చేసి మిగతా టైంలో రెస్ట్ తీసుకోవడానికి వీలుగా అది జీవీఎంసీ ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకొని పిల్లలకి టీషర్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ డైట్ కూడా ఇస్తున్నారు. దీనికి చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ దీనికి తోడు నేను ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క సమ్మర్ క్యాంప్ నిర్వహించి దీనికి తదుపరి సమ్మర్ క్యాంప్ తర్వాత మ్యాచెస్ కూడా కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదొకటే. థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నుండి జగదీష్ గారు, బీజేపీ తాతారావు, అనిత అందరూ అటెండ్ అయ్యారు. ఈ విశాఖ జీఎంసీ ఆధ్వర్యంలో 42 ఈవెంట్స్ నగర పరిధిలో ఉన్న వార్డులు, అన్ని వార్డుల్లోనే ఈ యొక్క సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అగనంపూడి జోనల్ పరిధిలో 8th పరిధిలో 18 ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 79వ వార్డులోని ఈరోజు ఏఎంఏ అకాడమీ అశోక్ నేతృత్వంలో ఈరోజున కిక్ బాక్సింగ్ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకమైన, నైపుణ్యమైన, తమ క్రీడల్లో నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇటువంటి సమ్మర్ క్యాంపు ఎంతో దోహదపడుతుంది. ఈ యొక్క సమ్మర్ క్యాంపుకి విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా వీళ్ళు జీఎంసీ వారు ప్రకటించిన నియమావళి ద్వారా అందరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ వచ్చిన లీడర్స్ అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనకి జీవీఎంసీ ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు శ్రీ గవర్నర్ కేతన్ గారికి సార్ ఆధ్వర్యంలో మరి ఇది సమ్మర్ క్యాంప్స్ మన మే 25 నుంచి రేపు జూన్ 6 వరకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది అగనపూడి జోన్లో సుమారుగా 18 సమ్మర్ క్యాంపులో ఇది వివిధ కేటగిరీలో కరాటే, కిక్ బాక్సింగ్, అలాగే ఖోఖో కానీ స్పోర్ట్స్ సంబంధించిన అన్ని వాటిలో మనం నిర్వహించడం జరుగుతుందండి. ఇది చిన్నపిల్లలు ఈ సమ్మర్లో అంటే వివిధ కారణాలు బయటకు వెళ్ళడం అలా జరుగుతుంది. కొద్ది ప్రమాదాలు జరగడం కారణంతో మనం ప్రతి సంవత్సరం కూడా మన జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అగనపూడిలోని శనివాడ దగ్గర ఏఎంఏ కిక్ బాక్సింగ్ అకాడమీలో మన కోచ్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సుమారుగా 40 మంది ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. దీనికి సంబంధించిన మన జీవీఎంసీ వారు అన్ని విధాలుగా సదుపాయాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. దీనికి డైట్ కానీ అలాగే సంబంధించిన ఇది శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీనికి శిక్షణ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటున్నామండి. దీనికి నెక్స్ట్ తదుపరిగా మనకి ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న మన వార్డు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్తే అండి. ఇది మన జీవీఎంసీ ప్రతి సంవత్సరం
సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపు అంటే పిల్లల్లోని గేమ్స్లో వాళ్ళ ప్రతిభని గుర్తించడం కోసం ప్రతి సంవత్సరం మనం సమ్మర్ క్యాంపు జీవీఎంసీ వారు కండక్ట్ చేస్తున్నారండి. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 6 వరకు కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి అగన్పూడి జోన్లో సుమారుగా 18 సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. వివిధ కేటగిరీలో అంటే కరాటే, కిక్ బాక్సింగ్, ఖోఖో ఇలాగ మనకి ప్రతి క్రీడల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి జీవీఎంసీ వారు అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు చేసి దీనికి సంబంధించింది మనకి ఇప్పుడు ఈ అగనపూడిలో మనకి ఈ జోన్ పరిధిలోని 18 అడుగులోని స్టీల్ ప్లాంటు, లెక్కలిపాలెం ఇలాగా నెక్స్ట్ అగనపూడి ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఈ 18 సమ్మర్ క్యాంపుల్లోనే జరుగుతుందండి ఈ రోజు నుంచి. సో మన దగ్గరలో ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా ఇది ఒకసారి మనం తెలియపరిచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇది మనకి జీవీఎంసీలో వాళ్ళకి సంబంధించిన ఇది సర్టిఫికేట్స్ ఇవ్వడం, అలాగే ప్రతిరోజు వాళ్ళకి డైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి.